సార్ 'చావా' మూవీని చాలామంది టాలీవుడ్ హీరోలు రిజెక్ట్ చేశారు. ఈ స్టోరీ మేము చేయలేము అని రిజెక్ట్ చేశారు అని చెప్పి వింటున్నాము. హ్మ్. అండ్ అలాగే ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అయింది. మంచి సక్సెస్ అందుకుంది. అండ్ కలెక్షన్స్ పరంగా కూడా మంచి కలెక్షన్స్ సాధిస్తుంది అని వింటున్నాం. ఏ మేరకు కలెక్ట్ చేసింది? 'చావా' మూవీ రిలీజ్ అయ్యి దాదాపు 5 రోజులు అవుతుంది. సుమారుగా 200,00,00,000 పైన కలెక్ట్ చేసింది. హ్మ్. ఫస్ట్ డే ఏదైతే కలెక్ట్ చేసిందో దానికంటే సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే గ్రో అవుతా వెళ్తున్నాయి కలెక్షన్స్ అనేవి. ఓకే. అయితే ఈ సినిమా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మన వీడియోస్ చాలా సర్క్యులేట్ అవుతున్నాయి. హ్మ్. కనెక్ట్ అవుతున్నారు. హ్మ్. ఎమోషన్ అవుతున్నారు. ఎమోషనల్‌గా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, ముసలోళ్ళ వరకు కన్నీళ్లు పెట్టుకుంటూ బయటకొస్తున్నారు. అవును. మన కెమెరాలో మనం చూసాం. అవును. ఇంతలా కనెక్ట్ అవ్వడానికి ఏముంది ఆ సినిమాలో అనేది ఒక పాయింట్. ఆ సినిమాలో ఏముందనేది మనం మాట్లాడుకుందాం. హ్మ్. అయితే ఇప్పుడు నువ్వు అడిగిన ఇంకో క్వెషన్ ఏంటి? ఆ సినిమాని రిజెక్ట్ చేస్తున్న తెలుగు హీరోలు ఎవరు అని చెప్పి. మన స్టార్ హ్మ్. హీరోలు రిజెక్ట్ చేశారని చెప్పి ఒక సర్క్యులేట్ అవుతుంది వార్త అని. హ్మ్. ప్రధానంగా 'మహేష్ బాబు' ఈ సినిమాని రిజెక్ట్ చేశాడు అని చెప్పేసి ఒక టాపిక్ రన్ అవుతుంది. హ్మ్. ఆయన వరకు ఆల్రెడీ సబ్జెక్ట్ వచ్చింది. ఆ సబ్జెక్ట్ చేయాలా వద్దని చాలా రోజులు హోల్డ్‌లో ఉంచారని, దాని తర్వాత మళ్ళీ రిజెక్ట్ చేశారని చెప్పేసి ఓకే. మనకొక టాపిక్ వస్తుంది. ఈ హ్మ్. సబ్జెక్టు డైరెక్టర్ ఎవరంటే లక్ష్మూ ఉటేకర్ అని చెప్పేసి ఒక హ్మ్. డైరెక్టర్ డైరెక్ట్ చేశారు దీన్ని. ఇది ఒరిజినల్‌గా హిస్టారికల్ ఒక సబ్జెక్టు జరిగిన వృత్తాంతం ఏదైతే ఉందో దాన్ని తీసుకొని చేశారు. శివాజీ మహారాజ్ కొడుకు కొడుకు ఒక జీవితాన్ని హ్మ్. తీసుకొని ఈ సినిమా చేయడం జరిగింది. ఓకే. శివాజీ చనిపోయే టయానికి దాదాపు 50 సంవత్సరాల వయసులోనే శివాజీ అనారోగ్యంతో మరణించారు. ఆ హ్మ్. టయానికి దేశంలో ఉన్న పరిస్థితులేంటి? మొఘల్ పరిపాలన ఉన్నటువంటి భారతదేశంలో మరాఠా సామ్రాజ్యం స్థాపించి హిందూ రిలీజియన్‌కి సంబంధించి సపోర్టర్‌గా హిందూ రిలీజియన్‌ని కాపాడుకుంటూ, హ్మ్. అన్యమతస్థుల్ని కాపాడుకుంటూ, సర్వమత సమానత్వం కాపాడాడు శివాజీ అని చెప్పేసి ఇతివృత్తాంతాలు ఉన్నాయి. ఓకే. ఆయన ఉన్నంత కాలము దీన్ని ఆక్యుపై చేయటం కుదరలేదు. ఆయన చనిపోయాడు కాబట్టి ఇక ఆక్యుపై చేసేద్దాము అని హ్మ్. హ్మ్. చెప్పేసి మొఘలులు ప్రయత్నించారు. ఔరంగజేబు ప్రయత్నించాడు. ఆ హ్మ్. టైంలో ఈయన శివాజీ కుమారుడు, పెద్ద కుమారుడు ఎలా కాపాడుకున్నాడు సామ్రాజ్యాన్ని. 16 ఏళ్ల వయసు నుంచి ఆయన చనిపోయే టయానికి 30 ఏళ్ల కాలంలో దాదాపు హ్మ్. 14 సంవత్సరాల్లో హ్మ్. 140 యుద్ధాలు చేశాడంట ఆయన. ఓహ్! ఏ యుద్ధంలోనూ ఓడిపోలేదంట. హ్మ్. 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 అంటే ఆయన ఎంత పరాక్రమం కలవాడు, ఎంత యుక్తి గలవాడు. హ్మ్. బుద్ధి, బలం 2 కలిగిన వ్యక్తే ఈ సంభాజీ మహారాజ్. ఓకే. ఛత్రపతి సంభాజీ మహారాజ్. ఓకే. ఈ క్యారెక్టర్‌ని విక్కీ కౌశల్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో ఈ సినిమా చేయటం జరిగింది. హ్మ్. ఈ సినిమా దాదాపు మొన్నటి రిలీజ్ వరకు కూడా పెద్ద సౌండ్ చేస్తుందని బాలీవుడ్‌లో ఎక్కడ ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అవును. బట్ ఇలాంటి దాంతో స్టోరీతో వస్తుంది సినిమా అనుకున్నారు. ట్రైలర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో, హ్మ్. ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఈ సినిమా పైన క్యూరియాసిటీ ఎక్కువ అయింది. దానికి తోడు ఇది రిలీజ్ తర్వాత బయటకొచ్చినటువంటి ఫుటేజ్ ఏదైతే ఉందో, షోల నుంచి వచ్చే ఫుటేజ్ అది విపరీతంగా జనాన్ని ఆకట్టుకుంది. ఓకే. అసలు ఈ సినిమాలో ఏముంది? ఎందుకిలా ఎమోషన్ అవుతున్నారు అని చెప్పేసి. హ్మ్. హ్మ్. డైరెక్టర్ తీసిన విధానానికి అందరూ ఫిదా అవుతున్నారు. దీనికి వార్ సీన్స్ ఉంటాయి. వార్ సీన్స్ చాలా ఆకట్టుకున్నాయి. ఓకే. అదేవిధంగా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అది ఎమోషన్‌గా కూర్చున్న ఆడియన్‌ని కనెక్ట్ అవుతుంది. హ్మ్. అందుకని విపరీతంగా కనెక్ట్ అవుతున్నారు జనాలని చెప్పేసి ఈ సినిమాకి ఉంది. అదీ కాకుండా సంభాజీ మహారాజు తక్కువ వయసులో చనిపోవటం, హ్మ్. ఔరంగజేబుకి దొరికిన తర్వాత ఆయన పట్టుబడ్డ తర్వాత ఎవరైతే ఆయన సన్నిహితులు ఎవరైతే ఉన్నారో కొంతమంది వాళ్ళే సంభాజీ మహారాజ్‌ని ఔరంగజేబుకి పట్టించారు లీడ్ ఇచ్చి అని హ్మ్. చెప్పేసి ఒకట ఇతివృత్తాంతం ఉంది. అది తీసిన విధానం బాగుంది. తర్వాత ఔరంగజేబు ఈ సంభాజీ మహారాజు దొరికిన తర్వాత 40 రోజులు హ్మ్. 40 రోజుల్లో ఆయన్ని జైల్లో బంధించి చిత్రహింసలకు గురి చేశాడు. హ్మ్. ఆ చిత్రహింసలకు గురి చేయటం అనేది ఆయన మెయిన్ మోటివ్ ఏంటి? నీ సామ్రాజ్యాన్ని అప్పజెప్పు. నీ సామ్రాజ్యం మొత్తం కూడా ఇస్లాం సామ్రాజ్యంగా ప్రకటించు అని చెప్పేసి 2 కండిషన్‌లు. దానికి సంభాజీ మహారాజు ఒప్పుకోలేదు. ఓకే. అందుకని రోజు డే బై డే ఆయన్ని టార్చర్ పెడుతూ హ్మ్. ఒప్పించాలి ఎట్టి పరిస్థితుల్లో ఇది జరిగి తీరాలి హ్మ్. అనే కాన్సెప్ట్‌తో ఔరంగజేబు ప్రయత్నించాడు. ఆ ధోరణిలోనే ఆయన చిత్రహింసలు చేశాడు. బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ కట్ చేస్తూ హ్మ్. చివరికి ఆయన తలను కూడా తీసుకెళ్ళి
వాళ్ళ సామ్రాజ్యాలు ఉంటే అన్ని దేశాల్లో ప్రదర్శించారు అని చెప్పేసి ఒక నానుడు ఉంది. ఓకే. బట్ మన ఈ సినిమాలో కొంతవరకే చూపించారు. బట్ చివరికి ఆయన రోజు కొంత ఆయన స్కిన్ కూడా పీల్ చేశారట. అబ్బా! స్కిన్ పీల్ చేయటం, దానికి కారాలు అద్దటం, చివరికి ఆయన కళ్ళు ఉంటాయి కదా, ఆ కళ్ళు కూడా పీకేశారు, నేలకు కోసేశారు. ఇలాంటివన్నీ కూడా ఆయన హిస్టరీలో ఉంది. ఓకే. కొంతమేరకు ఎంతవరకు అయితే స్క్రీన్ మీద చూపించగలరో అంతవరకు స్క్రీన్ మీద చూపించారు అని చెప్పేసి మనకి తెలుస్తుంది. సో అది కనెక్ట్ అవుతున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఓకే. సో ఇలాంటి పెద్ద హిట్ అయిన సినిమాని మన తెలుగు హీరోలు రిజెక్ట్ చేశారు. ఎవరు రిజెక్ట్ చేశారు ఏంటనేది ఓ పెద్ద డిస్కషన్. ఆ డిస్కషన్ నుంచి మహేష్ బాబు గారు రిజెక్ట్ చేశారు. ఈ సినిమా చేస్తుంటే ఈ పాటికి పెద్ద ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు కదా మహేష్ బాబు గారు అని చెప్పి ఒక డిస్కషన్. ఓకే. దాంట్లో నుంచి మహేష్ గారి పేరు బయటకు వచ్చింది. బట్ మహేష్ బాబు గారు ఇప్పుడు చేస్తున్న సినిమా కూడా రాజమౌళి గారి సినిమా మనకు తెలిసిందే. ప్యాన్ వరల్డ్ అనొచ్చా, దాన్ని ప్యాన్ యూనివర్స్ అంటారా ఏమిటో తెలియదు. ఆల్రెడీ ప్యాన్ ఇండియా డైరెక్టర్, ప్యాన్ వరల్డ్ డైరెక్టర్ రాజమౌళి గారు, ఆయన చేతుల్లో మన మహేష్ బాబు గారు. నెక్స్ట్ ఆయన స్ట్రేచర్ ఏంటి, ఎలాంటి ఇమేజ్ వస్తుంది ఏంటనేది మనం ఒక 2 సంవత్సరాలు అయితే, మినిమం 2 సంవత్సరాలు అయితే వెయిట్ చేయాలి. ప్రస్తుతానికైతే మహేష్ గారి పేరు అయితే ఇలా సర్క్యులేట్ అవుతుంది. ఈ సినిమాని మిస్ చేసుకున్నారు, చేసుంటే బాగుండేది కదని. యానిమల్ వచ్చినప్పుడు కూడా ఆయన పేరు బయటకు వచ్చింది. యానిమల్ లాంటి సినిమా మహేష్కి పడితే ఎలా ఉండేది అని. సో అది ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్ కనెక్ట్ అవుతారు. ఒకవేళ నిజంగా ఆయన దగ్గరికి వస్తే ఆయన కనెక్ట్ అవ్వలేకపోయాడా, నేరేషన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందా, లేకపోతే ఎందుకు మిస్ చేసుకున్నాడు అనేది తెలియాల్సి ఉంది. ఓకే.